కీర్తనలో 10వ వచనం ఒకటి మాత్రమే మనం ధ్యానం చేద్దాం. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు కొనినవి. ఇది యాక్చువల్గా మనం లాస్ట్ మంత్లో నాకున్న గొప్ప ప్రివిలేజ్ దేవుడు ఇచ్చింది. ఆ పాత సంఘములో, అంటే మనం విడిచి వచ్చిన సంఘములో ఆఖరిగా వాక్యం బోధించడం జరిగింది. అదేవిధంగా నూతన మందిరంలో మొదటి సంవత్సరం, అంటే ఈ యొక్క సంవత్సరంలో మొదటి ఆదివారం నిలబట్టడం కూడా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ 4 పదాలు మనం చూస్తున్నాం. ఏమిటవి? కృప, సత్యము, నీతి, సమాధానం. ఈ 4 మాటల చుట్టే మనం వాక్యం ఇవాళ ఉంటుంది. దేర్ ఆర్ సమ్ డీప్ థాట్, అంటే లోతైన సత్యాన్ని మనం ఉదయకాలమున నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా ఏకాగ్రతతో వినాలి అని నా యొక్క మనవి. వెళ్తున్నాం అనేది కాకుండా ఆ రోజు నేను వెళ్ళిన తర్వాత ఈ రోజున నేను ఏ విధంగా ఆత్మీయంగా బలపడ్డానా లేదా, ఒక మాట అయినా చాలు. అంటే దాన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి మన వ్యక్తిగత జీవితానికి, అదేవిధంగా నేను ఆత్మీయంగా ఏ విధంగా ఎదగాలి అన్నది మనం గ్రహించాలి. ఎక్కడ మనం 2020లో ఉన్నామో 26 సంవత్సరంలో కూడా అలాగే ఉండడం దేవుని ఉద్దేశం కాదు. ఎదగాలి అని దేవుడు నేర్పిస్తూ. అందుచేత ఈ పాఠాలు ఇవన్నీ కూడా మనకి. కృపా సత్యములు కలుసుకొనినవి అంటే ఏంటి అర్థం? అక్కడ ఎప్పుడు కలుసుకోనివి కలుసుకున్నాయి. అవి కలుసుకోవడం వలన వచ్చిన రిజల్ట్ ఏంటంటే నీతి సమాధానములు ముద్దు పెట్టుకున్నాయి అని రాస్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు కోరహు కృమాలు రాసినటువంటి కీర్తనలో. యాక్చువల్గా ఏవేల గ్రంథంలో కొంత మాత్రమే నేను చెప్పాను, సగం తర్వాత చెప్దాం అనుకున్నాను. కానీ ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆరాధన తలంపుల చుట్టూ తిరగడం మంచిదనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్య భాగం నేను తీసుకుంటూ ఉన్నాను. ఈ 4 పదాల యొక్క అర్థం మనం తెలుసుకోవాలి. అనేక సార్లు కృప అనే పదం మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. సత్యం అంటే నిజం మాట్లాడడం సత్యం కాదు. బైబిల్ అర్థం సత్యం అనేది వేరు. కృప అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కృప అనగా చూడండి, అయోగ్యుణ్ణి యోగ్యుడిగా చేయడం కృప. అయోగ్యుడు అంటే ఎవరు? మనకి ఏమాత్రము యోగ్యత లేని వారం, అన్వర్ధీ ఫెలో. ఒక 10th క్లాస్ చదివిన వాడిని గ్రూప్ 1 పరీక్షలకు రాయనేలేం. స్టేట్ ఎగ్జామ్స్లో, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ 1 పరీక్ష ఎంతో విలువైంది. అలా ఇండియా లెవెల్లో సివిల్ సర్వీసెస్ ఎంతో విలువైనవి. కానీ 10th క్లాస్ వాడిని తీసుకెళ్ళి మనం రాయించలేం. కానీ వాడిని ఎప్పుడు రాయించగలం? డిగ్రీ ఇస్ ద మినిమం క్వాలిఫికేషన్. ఆ 10th క్లాస్ చదివిన వాడిని నేను దగ్గర పెట్టుకొని చదివించి డిగ్రీ వచ్చేటట్లుగా చేసి కోచింగ్ ఇప్పించి నేను అనుకున్నది, లేకపోతే తనకు కావలసింది నేను కలగ చేయడం అతని పట్ల నేను చూపిన కృప. పాపములో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా యోగ్యత లేనివాడే. పాపము నుంచి విడుదల పొంది దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో, ఇందాక నేను చెప్పినట్లు ఆ వ్యక్తిని గ్రూప్ 1 పరీక్ష రాసేటట్లుగా నా ఉద్దేశం ఉంటే, దేవుని యొక్క ఉద్దేశం మనలను పాపము నుంచి విముక్తి చేయడం. యోగ్యత లేని నన్ను ఆయన యోగ్యుడిగా చేయబోతున్నాడు, చేశాడు. చేయడానికి దేవుడికి ఉన్నటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన నా పట్ల చూపిన కృపని, దాన్ని కృప అంటాం. యోగ్యత లేని వాడిని యోగ్యుడిగా చేయడం, దాన్ని కృప అంటాం. ఐఎమ్ అన్వర్ది ఫర్ సంథింగ్ బట్ ఐ మేడ్ వర్ది బై ద గ్రేస్ ఆఫ్ ది గాడ్ అంటాం. దేవుని యొక్క కృప ద్వారా నేను యోగ్యుడిగా చేయబడ్డాను. అది కృప. కృప, దయ, కనికరం ఈ పదాలు మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. కానీ అన్నీ కూడా సినోనిమ్ అంటే ఒకే అర్థం కలిగిన వాటిగా ఉంటాయి. కానీ దానికి కొంత వ్యత్యాసం ఉంది. కృపా కనికర సంపన్నుడు అంటాం. కృపా కనికరం ఒకటే రకంగా అనిపించిన కనికరం అనే దానికి అర్థం ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. నేను దేనికి పాత్రుడనో, కనికరం గురించి మాట్లాడుతున్నాం. కనికరము లేక దయ, ద మెర్సీ అంటాం ఇంగ్లీష్లో. దేనికి పాత్రుడనో దానికి నేను కాకుండా చేయడం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అని అంటే, నాలో ఉన్నటువంటి పాపము ద్వారా నేను ఒక దానికి పాత్రుడిని, ఆ పాత్రుడిని కాకుండా చేయడం, లేకపోతే దేనికైతే నేను పాత్రుడనో దాని నుంచి తప్పించబడడం, దాన్ని కనికరం అంటాం, దయ చూపడం అంటాం, మెర్సీ. బై హిస్ మెర్సీ ఐ వాజ్ డివైడెడ్ ఆర్ డీవియేటెడ్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క, నేను పాపిని కనుక నాకు పాపము ద్వారా వచ్చేటువంటి శిక్షను దేవుడు తన యొక్క కనికరము ద్వారా తప్పించి వేయడమే. దట్ ఈస్ కాల్డ్ మెర్సీ. రెండు ఒకే రకంగా ఉన్నట్టుగా ఉంటాయి, కానీ
కృప గ్రేస్ అనేది ఇంకొంచెం హై లెవెల్. నాకు శిక్ష పడవలసి ఉంటుండగా శిక్షను తప్పించడం కనికరం. శిక్షను తప్పించబడమే కాదు, తప్పించబడిన తర్వాత అయోగ్యుడుగున్న నన్ను పరలోక రాజ్యంలోనికి చేర్చాడు. శిక్ష తప్పించబడటం పెద్ద గొప్ప విషయం కాదు, తప్పించబడవచ్చు ఆయన కనికరము ద్వారా. కానీ ద అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ ఐ వాంట్ టు లివ్ ఎటర్నల్ లైఫ్ అలాంగ్ విత్ ద గాడ్. అది కృప ద్వారా జరిగింది. అనే కృప కనికరముల యొక్క సముదాయం క్రీస్తులో మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సత్యం అనే పదం, ఇప్పుడు కృప గురించి నేర్చుకున్నాం. సత్యం అంటే ఏమిటి? ఇట్ ఈస్ నాట్ సింప్లీ టాకింగ్ ట్రూత్. నేను నిజమే మాట్లాడదు, బయట పదం వేరు. నిజము, వీడు ఎప్పుడు నిజమే మాట్లాడతాడు, మంచిది. అబద్ధము చెప్పకుండా ఉండడమే నిజం. ఏదైతే నిజమో అది మాట్లాడటమే నిజం, అది లోకరీత్యా. కానీ బైబిల్లో నిజం అనే పదం ఎక్కడ చూడం మనం, ఎక్కువగా సత్యమే చూస్తాం. బైబిలికల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైబిలికల్ ట్రూత్? వాట్ ఈస్ ద ట్రూత్? బైబిల్లో పదే పదే చెప్పబడినటువంటి యొక్క ట్రూత్ ఏమిటో మనం చూద్దాం. దేవుని వాక్యము ద్వారా మనము గ్రహించేటువంటి దేవుని యొక్క జ్ఞానం, ప్రేమ, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క మార్గం, అంతేకాదు న్యాయ విధులు, ఇవన్నీ కలిపి సత్యం అంట. వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్ దట్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ ఆర్ మిస్అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ట్రూత్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి సత్యం అనే పదానికి కేవలం నిజం మాట్లాడడానికి యేసుక్రీస్తు ప్రభు వారు రాలేదు. అది మనము చేసేటువంటిగా నేనే మార్గం, నేనే సత్యం అంటే ఆయన తప్ప ఎవడును ఈ లోకంలో సత్యవంతుడు లేడు. ఎందుకు అని అంటున్నామంటే దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, జ్ఞానం, మార్గం, చిత్తం అన్నీ కూడా కలిగిన వ్యక్తిగా మానవ రూపములో దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్కంపాస్మెంట్. ఎన్కంపాస్మెంట్ దేవుని చుట్టూ, ఇప్పుడు గుంటూరు చుట్టూ ఒక చుట్టుకొలత ఉంది. ఈ చుట్టుకొలత లోపల ఉన్న వారిని గుంటూరు వాస్తవ్యులు అంటాం. అదేవిధంగా ప్రభువు చుట్టూ, అరే దేవుని చుట్టూ కూడా ఈ సత్యములో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని దేవునిలో ఇమిడి ఉన్నాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్కంపాస్మెంట్ ఆఫ్ హిజ్ క్యారెక్టర్, హిజ్ విల్ అండ్ స్పిరిచువల్ లాస్. ఆత్మీయ సంబంధమైనటువంటి విధులు లేకపోతే ఆత్మీయ సంబంధమైన న్యాయ తీర్పులు కూడా దేవునిలో ఉంటాయి. వన్ సైడ్ వి సీ గాడ్ యాజ్ ఎ గ్రేస్, అట్ ద సేమ్ టైం హీ ఈజ్ ఏ జెలసైజ్డ్ గాడ్, అంటే రోషము కలిగిన దేవుడు, సత్యవంతుడు. అందుకని ఈ రెండు కూడా, సత్యం అనేది ఏమో ఇతను ఈ విధంగా ఖచ్చితంగా ఉండాలి, ఈ బ్లెస్ ఇలాగే ఉండాలి అని నిర్ణయిస్తుంది. అది మంచిదే. ఈ యొక్క న్యాయ విధులు లేకపోతే మన ఇష్టానుసారంగా వెళ్తాం. కానీ న్యాయ విధుల ప్రకారం నడిచేటువంటి మానవుడు ఈ లోకంలో ఎవడు కూడా ఉండలేడు. కాబట్టి అట్ ద సేమ్ టైం గాడ్ గ్రేస్ ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్ టు డెలివర్ ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ ద గాడ్. ఎప్పుడైతే నువ్వు సత్యములో నేను సత్యం ప్రకారమే ఉంటాను అన్నట్లయితే పాపములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించవలసిందే. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కడు కూడా శిక్ష అనుభవించవలసినదే. కానీ అట్ ద సేమ్ టైం గ్రేస్ ఇస్ దాన్ని పట్టేసుకుంది, కదలకుండా సత్యము ద్వారా వచ్చిన శిక్షను తప్పించుటకై కృప దాని మీద కప్పివేసింది. అందుకనే ఈ రెండు కలవకూడదు. కలవకూడని ఒక చోట కలిసినాయి. అది యొక్క కీర్తనకారుడు రాసిన భావం. ఈ రెండు కలుసుకున్నాయి కాబట్టి ఏమి జరిగింది? నీతి సమాధానాలు కూడా ఎప్పుడు ముద్దు పెట్టుకో. ముద్దు అంటే ఏంటి? బైబిల్ ప్రకారం ఇట్ ఈస్ ది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ అదర్ ఇండివిజువల్. ఒక వ్యక్తి పట్ల మనం చూపేటువంటి అత్యంత ప్రేమని ఏ విధంగా వ్యక్తపరుస్తాం? ముద్దు పెట్టుకోవడం. అందరిని ముద్దు పెట్టుకోలేం. మన కుమారుడైతే, చిన్నపిల్లవాడైతే ముద్దు పెట్టుకుంటాం. ఎంతో ఇష్టమైతే ఒక వ్యక్తిని మనం ముద్దు పెట్టుకుంటాం, పెద్దవాడైనా. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ లెవెల్. అటువంటి ఆ యొక్క ముద్దు పట్టాలి అని అంటే దేవుడిలో ఆ యొక్క రెండు కార్యాలు జరిగినప్పుడు, ఎప్పుడైతే సమాధానం జరిగిందో, ఎప్పుడైతే నీతి అనేది ఈ రెండు కలుసుకోవడం వలన, అంటే కృపాసత్యంలో కలుసుకున్నాయో, అది జరిగినప్పుడు ఈ రెండు కూడా ముద్దు పెట్టుకున్నాయి అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దేవుడే సత్యస్వరూపి. ఈ మాట బైబిల్లో క్లియర్గా ఎక్కడ ఉండదు. కానీ మన అర్థం ఏమిటంటే 119వ కీర్తనలో అక్కడ చెప్పబడినటువంటి వచనాలలో అవన్నీ చదివితే దేవుడు సత్యస్వరూపి అని చూస్తాం. దేవుడు మహిమాస్వరూపి, ఆత్మస్వరూపి, ఇవన్నీ పదాలు మనకు తెలుసు. కానీ సత్యస్వరూపి ఎలా ఉంటాడో కూడా 119వ కీర్తనలో మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్. యేసుక్రీస్తు ప్రభువారు సత్య
వంతుడు. ఆయనే అన్నాడు కదా జాన్ 14:6 నేనే మార్గము నేనే సత్యము. అదేవిధంగా వాక్యమే సత్యం, ఆ మాట కూడా జాన్ లో చూస్తాం. ఈ యొక్క సత్యం అనేది ఇంగ్లీష్ లో ఒక మంచి పదం వాడు, హోలిస్టిక్ మీనింగ్ అంటే పరిపూర్ణమైనటువంటి భావము కలిగినటువంటి దేవునిలో ఉన్నటువంటి గుణగణాలు. దేవునిలో ఒక కృపయే కాదు, ఎట్ ద సేమ్ టైం ఈజ్ ఎంబాడింగ్ విత్ ట్రూత్. ఆ యొక్క శిక్ష ఉంది, ఆయనలో న్యాయ విధులు ఉన్నాయి, ఆయనలో కృప ఉంది, కనికరం ఉంది. సత్యం అంటే కేవలం ఆయన ఒకటి కృపతో నిండి ఉన్నాడని కాదు, ఆయన ఒక రోజు నిన్ను శిక్షించబోతున్నాడు. ఆ శిక్షలో ఈ భూలోకం మీద రాబోయే శిక్షను తప్పించడానికే ఎనదర్ యాంగిల్ ఆఫ్ గాడ్ ఈస్ గ్రేస్. ఈ రెండు కలుసుకోవడం వలన నీతి సమాధానాలు యొక్క పాపి జీవితంలో ఏర్పడ్డాయి అని మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. ఈ రెండు ఎక్కడ కలుసుకున్నాయి? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. ఎక్కడ కలుసుకున్నాయి అనగా ఎలా కలుసుకున్నాయో కూడా ఆలోచించాలి. ఎక్కడ కలుసుకోవడమే కాదు, ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. ఈ నూతన బంధన కాలంలో ఉన్న మనకి అది ఎక్కడ కలుసుకున్నాయని చెప్పడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మనం ఇందాక చెప్పాం, యేసుక్రీస్తు ప్రభు సత్య స్వరూపుడని, దేవుని యొక్క ఎంబాడిమెంట్ అని మనం చెప్తూ ఉన్నాం. దేవుని యొక్క స్వరూపం ఆయనలో ఉంది కనుక కృపా సత్యములతో నిండిన వాడు ఆయన సిలువలో మరణించడం ద్వారా. ఎందుకు ది లా ఆఫ్ గాడ్ సేస్, ఎందుకు సిలువలో మరణించాలి? రక్తము చిందించకుండా ఏ మానవుడు కూడా పాప క్షమాపణ పొందలేడు కనుక రక్తాన్ని చిందించాలి. ఆ విధి ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు కనుక దేవుడి యొక్క విధిని, న్యాయ విధిని నెరవేర్చుటకై ఒక మానవ ఆకారములో ఒక దేవుడు దిగి రావాల్సిన అగత్యం ఏర్పడింది. ఆ యొక్క మానవుడే, మనుష్య కుమారుడే సిలువలో మరణించుట ద్వారా, ఆయన రక్తమును చిందించుట ద్వారా ఆ శిక్ష నుంచి మనం తప్పించబడ్డాం. ధర్మశాస్త్ర సంబంధమైన న్యాయ విధి మనము తప్పించబడడానికి మానవుని యొక్క ఆకారంలోనే రావాలి. ఎందుకు రావాలి మానవుని ఆకారంలో? వై కాంట్ హీ కమ్ ఇన్ అదర్ యానిమల్ లైక్ వాట్ అదర్ పీపుల్ ఆర్ వర్షిపింగ్ యానిమల్స్? ఎందుకు జంతువులాగా రాకూడదంటే ఆదికాండం 1-2 అధ్యాయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రూపంలో చేయబడినటువంటి మానవుడు దేవుని రూపంలో ఉన్నాడు కనుక మానవుణ్ణి విడుదల చేయాలి అంటే మానవుని యొక్క ఆకారములోనే రావాలి, కానీ ఇంక ఏ ఆకారములో దేవుడు రావడానికి వీలు లేదు. అందుకే నాకు ఆరాధనలో పాప శరీరాకారమును ధరించుకున్నాడు. ఐ లవ్ దట్ వర్డ్. He was covered with the flesh and blood. What the man is having in totally with the sin. ఏ మానవుడు కూడా పాపము లేకుండా జీవించలేదు, జన్మించలేదు. అటువంటి పాపముతో కూడిన రక్త మాంసముల యొక్క శరీరాన్ని పాపరహితుడైన వాడు ధరించుకొని ఈ లోకమునకు వచ్చి పాపరహితుడుగా జీవించి, పరిశుద్ధుడుగా జీవించి తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా, ఆ చిందించడం అనేది ఇట్ ఈస్ ఎ నథింగ్ బట్ ఎ గ్రేస్. ఎంత గ్రేస్ అని మనం ఆలోచిస్తే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కృప ఏమంటుంది? పాపిని రక్షించాలని కోరుకుంటుంది. అదే సత్యం ఏమంటుందంటే నా న్యాయ విధి ఇది, వీడు పాపంలో ఉన్నాడు కనుక ఇతన్ని శిక్షించాలి అని సత్యం మాటి మాటికి గుర్తు చేస్తుండగా, కృప దేవుడి వైపు ఏమంటుందంటే ఒకవైపు వద్దు వద్దు, నీవు సృష్టించుకున్న ఈ ప్రాణిని నీవు శిక్షించవద్దు అని కృప పలుకుతూ ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారే రావాలి? మంచిగా నీతిగా జీవించిన ఏ మానవుడైనా ఈ శిక్షను భరించవచ్చు కదా అనేది అనేక మందికి ఉన్నటువంటి అనుమానం, సందేహం. కానీ ఏ మానవుడు కూడా ఈ లోకమంతాలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపమును భరించగలిగిన వాడు ఎవడూ లేడు. మనం రెజ్లింగ్ చూస్తాం, గేమ్స్లో రెజ్లింగ్ అనేది చూస్తాం. 50 kgs ఉంటే 50 kgs ఉండే పెడతారు అవతల, అలాగే 70 ఉంటే 70 kg, 60 kg వలన పెట్టడు. మొన్న లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి పాపం ఒలింపిక్స్లో జస్ట్ 100 grams వెయిట్ ఎక్కువ వచ్చిందని ఆమెకి ఇచ్చిన మెడల్ కూడా తీసేసుకున్నారు. మీరు ఎంతవరకు న్యూస్ చూస్తుంటారో తెలియదు, కానీ ఆ అమ్మాయి విపరీతంగా మన ఇండియన్ గర్ల్ హ్యాస్ లాస్ట్ హర్ గ్లోరీ బికాజ్ ఆఫ్ 100 kgs వెయిట్.
ఆ యొక్క ఈవెంట్కి వెళ్ళినప్పుడు 1 గ్రాము కూడా నువ్వు ఎక్కువ వెయిట్ ఉండకూడదు. వచ్చిన మెడలు కూడా తీసేసుకున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత మానవుల మీద ఉండగా ఆ ఉగ్రతను ఏ మానవుడు కూడా భరించలేడు. ఒకసారి ఆలోచించండి, ఒకటి రోగాలు, ఒక 10 మంది రోగాలు ఒక వ్యక్తిలోనే ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి బతుకుతాడా? ఒకటికి లివర్ క్యాన్సర్, ఇంకో చోట హార్ట్ జబ్బు, ఇంకో చోట కిడ్నీ క్యాన్సర్, ఇవన్నీ ఉన్నవాడి జబ్బులన్నీ తీసుకొచ్చి ఒకళ్ళు పెట్టేస్తే ఆ వ్యక్తి మనం చూస్తుండగానే చనిపోతాడు. అదేవిధంగా లోకములో ప్రతి మానవుడి యొక్క పాపం ఒక వ్యక్తి మీద మోసపడినప్పుడు దేవుని ఉగ్రత ఎంత తీక్షణంగా ఉంటుంది. ఆ ఉగ్రతను భరించగలిగిన వాడు దేవునితో సమానమైనటువంటి మానవుడే భరించగలడు. I am talking about why God came in the form of man. ఎందుకు మానవుడిగా దేవుడు వచ్చాడు అన్న విషయాన్ని నేను మీకు తెలియాలని, మీ అందరికి అర్థం కావాలని ఆ విషయం చెప్తున్నాను. ఆ యొక్క ఉగ్రతను భరించగలిగిన వాడు దేవునితో సమానమైన వాడే భరించగలడు గనుక దేవుడే ఈ లోకానికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆ యొక్క ఉగ్రతని భరించగలిగిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. మనం ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ పోతే మన యొక్క జ్ఞానము మించినది సిలువ. సిలువ గురించి చదివినప్పుడు మన యొక్క జ్ఞానం బహు తక్కువ అనిపిస్తుంది. ఎంతగా ధ్యానం చేసినా వీఆర్ నాట్ టచింగ్ ద బాటమ్ ఆఫ్ ది క్రాస్. అందుకనే దాన్ని ఎంతగా దాని ఒక భక్తుడు అంటాడు, వాట్ ఏ మిరకిల్ వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద క్రాస్. I cannot understand, even I am a brilliant man in this earth, I cannot understand the glory and the love of God. I see the cross. జస్ట్ ఆకారానికి మనం చూసినప్పుడు అదేం పెద్ద అనిపించదు, కానీ ఈ యొక్క దేవుడు నాకు నిత్య జీవం ఇచ్చుటకై దిగి వచ్చాడు అనే ఆలోచన కలిగిన వారమై ఆ శిలువ వైపు చూస్తున్నప్పుడు మనలో కలిగేటువంటి భావం, అదే ఆరాధన. ఆరాధన అంటే సింపుల్గా మనకు వచ్చిన 4 పదాలు చేయడం కాదు. It should come out from the bottom of the heart. అది కోరుకుంటున్నాడు దేవుడు. ఈ సిలువలో వేలాడుతున్న ఆ వ్యక్తి కాదు, నా కొరకు దిగి వచ్చిన దేవుని ఉగ్రతను నా పక్షాన భరిస్తున్నటువంటి దేవాది దేవుడు అని నువ్వు గ్రహించాలి. అందుకని అల్టిమేట్గా అనేక పత్రికలు రాసిన భక్తుడైన పౌలు అంటాడు, సిలువ యందు తప్ప చెప్పగలగాలి. ఎవరు చెప్పగలరు ఇది? సిలువ ఎంతో విలువైనది నువ్వు తెలుసుకున్నప్పుడే ఆ మాట అనగలవు. అతిశయించడానికి ఆయన దగ్గర ఎన్నో ఉన్నాయి. ఈజ్ ఎ బ్రిలియంట్ మ్యాన్ అండ్ స్కాలర్. యూదా మతాన్ని వడపోసిన వాడు, నిలబెట్టి 1000 మందికి వాక్యం చెప్పగలిగిన ఘనుడైన అటువంటి కోరికలు ఏమీ లేవు. సిలువే చాలు నాకు. సిలువలో ఉన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పది. సిలువను గురించి మనం జీవితం అంతా తరచి ధ్యానం చేసినా దానిలో ఉన్న మాధుర్యాన్ని పూర్తిగా మనం అందుకోలేము. మన జ్ఞానం సరిపడదు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ రెండు కూడా ఎక్కడ కనపడతాయి అంటే కృప, సత్యం అనేవి. సిలువలో చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత సత్య రూపంలో కనపడుతుంది. కృప అనేది ఆ ఉగ్రతను తప్పిస్తున్నది, మానవులను ఎలా తప్పిస్తుంది. ఈ రెండు కూడా అక్కడ మనకు కనపడతాయి. ప్రేమ అనేది ఏమిటి అని అంటే యాక్చువల్గా ఇట్ ఇస్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్. మనం ఏమనుకుంటాం, ఈ అబ్బాయిని బాగా ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఈ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నాడు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారంటాం. ప్రేమ అనేది మైండ్లో పుట్టినటువంటి ఒక యాటిట్యూడ్. అంతేకాని దాన్ని నువ్వు ప్రేమగానే ఉంటే ఉపయోగం ఏమిటి? నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం నీ హృదయంలో ఉన్న తలంపుల ద్వారా నువ్వు చెప్తున్నావు, మంచిదే. కానీ వేర్ ఇస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యువర్ లవ్? ఎలా చూపించగలవు? అందుకని ప్రేమ ఎప్పుడైతే కృపగా మారుతుందో అప్పుడు ప్రేమకు విలువ పెరుగుతుంది. ప్రేమ అనేది క్రియారూపకం. ఇట్ షుడ్ కన్వర్ట్ ఇంటు ఎన్ యాక్షన్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమిస్తున్నాను అని నా కుమార్తెను అంటం వలన ఉపయోగం లేదు. నా కుమార్తె కుమారుడు కనుక వాడికి రోగం వస్తే నేను బాధపడి వాడికి వైద్యం చేయిస్తాను. వాడు చదవలేకపోతుంటే చదివేటట్టు చేస్తాను. వాడిని ఒక ప్రయోజకునిగానే చేస్తాను. దీని అంతటికి కారణం నాలో వాడి పట్ల ఉన్న ప్రేమ. కానీ ఈ యాక్షన్ అనేది ఉంది, చూసావా? నేను వాడిని తీసుకెళ్లడం హాస్పిటల్కి, వాడిని స్కూల్లో చేర్పించడం, వాడిని ఒక ప్రయోజకుని చేయడం, ఉద్యోగస్తుని చేయడం, వాడికి వివాహం చేయడం,
అది నాలో ఉన్న ప్రేమ యొక్క క్రియారూపకాన్ని తెలియచేస్తుంది. క్రియలేని ప్రేమ వ్యర్థం. ఎంత చెప్పినా ప్రయోజనం ఏమిటి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని. కాబట్టి మనకు తెలిసిన సింపుల్ గాస్పుల్ ఏమిటి? ద మినీ గాస్పుల్ ఇన్ ద ఎంటైర్ బైబుల్ వాట్ సేస్? జాన్ 3rd chapter 16th verse, 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంది? మొదటిది ఒకటే మాట, దేవుడు ఎంతో ప్రేమించాను, అన్లిమిటెడ్ లవ్, అంత తాపలేదు అని చెప్పి ఊరుకుంటే ఉపయోగం లేనటువంటి పదార్థం అది, ఒక పదం అది. చివరికేమన్నాడు? చివరికి వచ్చేసరికి ఆయన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ఏ పాపి కూడా, ఏ యొక్క ఆత్మ కూడా నశించకుండా ఉండుటకై ఆయనను మనకు అనుగ్రహించాను. దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. దెర్ ఇస్ ఎ లవ్, బట్ ఇట్ షుడ్ బి ఎగ్జిబిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రేస్. దేవునికి అత్యంత ప్రియుడైన వాడు, ఆయన సొంత కుమారుడైన వాడు, ఆయనతో సమానముగా ఉన్నవాడిని ఈ లోకమునకు అప్పగించడమే ఆయన చూపినటువంటి క్రియారూపకమైన కృపతో కూడిన ప్రేమ. అందుకని అది మనం గ్రహించాలి. గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లవ్ ఇన్ యాక్షన్. ప్రేమ క్రియారూపకమైన దాన్ని చూపించడమే కృప. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది మనం మాట్లాడేశాం కదా, ఎటర్నిటీలోకి వెళ్ళాలి అనే దాని ఉద్దేశం కొద్దీ ఆయన కుమారుడిని మనల్ని పంపించాడు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మనం ఆరాధించేటప్పుడు ఎప్పుడైతే ఈ కృపా సత్యముల గురించి తెలుసుకున్న తర్వాత, ఇంత గొప్ప దేవుడు నా కొరకు దేవుని యొక్క ఉగ్రతను భరించాడు అని అనుకున్న తర్వాత 139వ కీర్తనలో 14వ వచ్చిన ఒక మాట చదవండి నాన్న. 139వ కీర్తన 139వ కీర్తన. ఎందుకంటున్నాడు ఈ మాట? మనం చదివితే ఏమిటనుకుంటాము? తల్లి గర్భంలో ఏర్పడుతుంటుండగా నాకు ఒక దర్శనంలా కనపడింది, అది అలా ఉంది, అది మామూలే, బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం చూడాల్సిన ఆత్మీయ అర్థం ఏమిటి? నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను, పాపము నుంచి ఐఎమ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఏ సిన్లెస్ మ్యాన్, ఐఎమ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఏ హోలీ మ్యాన్. ఈ యొక్క ప్రాసెస్ని నేను అర్థం చేసుకుంటున్నప్పుడు నాకు భయం, ఆశ్చర్యం. అంటే ఈ ప్రాసెస్ అంటే ఎంటైర్ కాల్వరీ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఒక పాపిగా ఉన్నవాడు పరిశుద్ధుడిగా మార్చబడి నిత్య జీవంలోకి వెళ్ళడాన్ని, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా నాలో ఒక భయం, ఒక ఆశ్చర్యం కలుగుతుంది. అది ఆత్మీయ అర్థం. ఆయన ప్రవక్త గనుక, దర్శనాలు కలిగినాయి గనుక, ఆయన తల్లి గర్భములో ఒక 30 ఏళ్ల వయసులో ఉన్నటువంటి దావీదు మహారాజు నేను ఎలా నిర్మించబడ్డానో ఆయనకి దర్శన రూపంగా కలపడింది. ఇప్పుడు ఈ 3,000 సంవత్సరాల తర్వాత ఉన్న మనం ఏదో అల్ట్రాసౌండ్ అని ఏర్పడ్డ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఇవన్నీ ఇంత ఆశ్చర్య కార్యాలు ఆయన ఎప్పుడో చూసుకున్నాడు, ఆయన ఏ విధంగా నిర్మించబడ్డాడు. అందుకని ఆ మాట రాశాడు. అంతేకాదు, మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క పాప సహితుడైన మానవుడు పాపరహితుడుగా పరిశుద్ధంగా మారడానికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఊహించినప్పుడు నాలో భయం, ఆశ్చర్యం కలుగుతుంది. ఆరాధన చేసేవాడు ప్రతి ఒక్కడు భయముతో, ఆశ్చర్యంతో చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి నిజమైన ఆరాధన. ఈ సిలువ అనేది దేవుని యొక్క ప్రేమని, కృపని, సత్యమును, నీతిని, సమాధానం, ఈ యొక్క అన్ని కలగడిపే ఆ యొక్క సిలువ యొక్క దర్శనం, సిలువ యొక్క విలువ. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇంకో మాట రాయబడింది, హీ పెయిడ్ ర్యాన్సమ్. ర్యాన్సమ్ అంటే ఏంటంటే, ర్యాన్సమ్ అంటే పూర్తిగా చెల్లించడం, పెయిడ్ టోటల్లీ. ఏంటి టోటల్గా పే చేయడం? నా కుమారుడిని ఒకటి కిడ్నాప్ చేశాడండి, నేను ధనవంతుని కనుక నువ్వు 10 కోట్లు ఇస్తే కానీ నీ కుమారుడిని నేను విడుదల చెయ్యను అని అంటే నేను బేరమాటం మొదలుపెట్టాను. 1 కోటే ఉంది, నేను ఇస్తాను. 2 కోట్లే ఉన్నాయి, నాకు అంతకంటే లేవు, ఇవ్వను. ఇట్లా బేరం పెట్టి వాడిని ఒప్పించి నేను తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ బీయింగ్ పెయిడ్ ర్యాన్సమ్. టోటల్గా నేను పే చేయలేదు. వాడు నన్ను దయదలిచి కుమారుడిని చంపిన వీడికి ఇంతకంటే లేదులని ఇచ్చడం అది వేరు. కానీ వాడు ఎంతైతే అడిగాడో అంత నేను ఇవ్వడం అనేది ఉంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ పెయిడ్ ఇన్ ర్యాన్సమ్. వాడికి 10 కోట్లు అడిగితే నేను అప్పు చేసి నా దగ్గర లేకపోయినా నా కుమారుడి పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి మొత్తం ఇచ్చి తీసుకురావడం ర్యాన్సమ్.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ యొక్క పాపముతో నిండినటువంటి మానవుల అందరి పట్ల ఎంతైతే ఉగ్రత దేవుడిది ఉందో, ఆ ఉగ్రతను పోవడానికి ఎంతైతే పే చెయ్యాలో, ఎంతైతే క్రైమ్ చెల్లించాలో మొత్తాన్ని చెల్లించడాన్ని ర్యాన్సమ్ అంట. జీసస్ క్రైస్ట్ ప్రేడ్ టోటల్లీ ర్యాన్సమ్, హీ పెయిడ్. ఎక్కడ కూడా బాకీ పెట్టలేదు ఆయన. ప్రతి మానవుడి కొరకు, తర్వాత పుట్టబోయే మానవుడి కొరకు కూడా, 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న మన కొరకు కూడా అందరి తరపున ఆయన ఎంత క్రైమ్ చెల్లించాలో అంత చెల్లించాడు అనేది హీ పెయిడ్ ర్యాన్సమ్. అందుకే అంటాడు కీర్తనాకారుడు, నా ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. వీ షుడ్ మెడిటేట్ టోటల్లీ కాన్స్టెంట్లీ ఆన్ ది క్రాస్. అందుకని వీ కెనాట్ అండర్స్టాండ్ ద గ్లోరీ అండ్ ద హ్యాపీ అండ్ ద లవ్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. మన నాలెడ్జ్ చాలదు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. కృపా సత్యములు కృపాసంపూర్ణుడుగా అనే మాట రాయబడింది. ఎక్కడ రాయబడింది? 1వ అధ్యాయం యోహాను సువార్త 13 అనుకుంటా, 14వ వచనంలో రాయబడింది. ఆ శరీరధారి అని మాట రాస్తూ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఈ రెండు కలగడుపుకొని ఆయన మన మధ్య జీవించాడు, నివసించాడు అని మనం గమనిస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. టైం అయిపోయిందా? ఉందా? 11:30? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్. నీతి ఏమంటుందంటే పాపిని శిక్షించండి అంటది. సమాధానమే కానీ శిక్షించొద్దు అని చెప్తూ ఉంటుంది సమాధానం. కాబట్టి మనకి ఇవన్నీ వచనాలు పొద్దున కూడా మనం చూసాం. ఆయనతో సమాధానపరచబడిన వారమై సమాధానపరచబడి ఉన్నాము. ఈ వచనాలన్నీ తమ్ముడు చూపించారు. నెక్స్ట్ స్లైడ్. పాపి మీద మోపబడినటువంటి సత్యము, ఈ యొక్క నీతి ఇచ్చినటువంటి శిక్షను ఈ యొక్క కృప సమాధానాలు తప్పించేటట్లుగా చేశాడు. అక్కడ కొన్ని వచనాలు నేను రిఫరెన్స్ ఇవ్వడం చదివింది, అది మీరు రాసుకొని చదవండి, ఎందుకంటే టైం ఈజ్ వెరీ షార్ట్. మనందరికీ తెలిసిన వచన భాగం ఎఫ్సి 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో, మీరు విశ్వాసము ద్వారా కృప ద్వారానే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నా యొక్క గ్రేట్నెస్ ఏదో గొప్ప డాక్టర్గా, లేకపోతే ఒక ధనవంతుడిగా, ఒక మేధావిగా, లేకపోతే ఎంతోమందితో ముందు నిలబడి మాట్లాడగలిగే స్తోమత కలిగిన వాడిగా ఉన్నదాన్ని బట్టి దేవుడు నన్ను ఎప్పుడు రక్షించడు. నాలో విశ్వాసము లేకుండా నేను ఎన్నడను రక్షింపబడను. నాలో విశ్వాసం ఉండటమే కాదు, వీడికి విశ్వాసం ఉంది కాబట్టి నేను రక్షిస్తాను, ఆయన కృప లేకుండా నేను రక్షింపబడనని మాటలు రాశాడు అక్కడ. అందుకని నేను రక్షింపబడడం, నీవు రక్షింపబడడం అది దేవుని యొక్క వరమే అని గ్రహించి మనం ఆయన్ని కొనియాడుతూ ఉన్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది ఒక వచనం చూద్దాం. 85వ కీర్తనలో మనం 10వ వచనం చదివాం. ఈ 11 వచనం కూడా చదివి మనం ముగించుకుందాం. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, మనం ఇప్పుడు దాకా నీతి గురించి, ఇంకోటి ఏమిటి అక్కడ ఏం రాశాడు, సత్యం గురించి రాశాడు, ఆకాశం నుండి నీతి పారజూస్తుందని రాశాడు. భూమిలో నుంచి సత్యం మొలవడం ఏంటి, ఎందుకు ఆ మాట రాశాడు ఇక్కడ? కృపా సత్యములు కలిసిన తర్వాత మళ్ళీ ఈ మాట రాస్తున్నాడు. ఏమిటంటే భూమిలో అందరి మానవుల మధ్యలో ఆయన జన్మించాడు, జీవించాడు, మనలాగా ఆకలిగా ఉన్నాడు, దప్పిక తీర్చుకున్నాడు, మనలాగా నిద్రపోయాడు అనేటువంటి మాటలు ఈ సత్యస్వరూపుడైనటువంటి దేవుడు ఈ భూమిలో మొలిచాడు, జన్మించాడు. నీతి పారచూస్తుంది. దేవుని యొక్క నీతి పైనుంచి ఈ యొక్క కార్యాన్ని, ఆయన కుమారుడు చేస్తున్న కార్యాన్ని చూస్తుందని మనం చూస్తున్నాం. మనం అక్కడ ఆ వచనాల్లో ఆ భావం కలిగిన వారమై ఉన్నాం. అందుచేత ఆయన తండ్రితో మరలా సమానుడిగా చేయబడి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. మానవుడిగా తను చేసినటువంటి చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఆకాశం నుండి ఇప్పుడు మనం అనుకున్నది అదే. ఇక్కడ చూసిన తర్వాత ఇవైతే నీలో దేవునిలో ఉన్నటువంటి కృప, సత్యము, నీతి, సమాధానాలు మనము కొన్ని చోట్ల చూస్తే, యెషయా గ్రంథంలో చూస్తే అవి ఆయన వెనక వెళ్తూ ఉంటాయి అని కూడా చూస్తాం. చూడండి 13వ వచనం, 85వ కీర్తన 13వ వచనం చెప్పుకొని మనం ముగించుకుందాం.
ఆయన ముందు నడిచేది నీతి అయినప్పుడు ఆ కృపా సమాధానములు కలిగినటువంటి మనము ఆయన వెనక మనం నడుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి కనుక మనము సమాధానపరచబడిన వారం అయ్యాము కనుక నీతి స్వరూపుడైనటువంటి క్రీస్తు వెనక మనం దాని ముందు ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన ముందు అది ఎప్పుడు వెళ్తూ ఉంది, ఆయనతో పాటు కూడా మనం వెళ్తూ ఉన్నాం. నీతికి ఆద్యుడైనటువంటి వాడి దగ్గరికి ఆయన చేర్చడమే యేసుక్రీస్తు యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని నెరవేర్చబడాలి అని అంటే యేసుక్రీస్తుతో పాటుగా ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో ఆ విధంగా మనము కూడా పరిశుద్ధులమైన మనం, ఏర్పరచబడిన జనమైనటువంటి మనం నడిచినప్పుడు ఇవన్నీ కూడా మనతో పాటు నడుస్తాయి అని అక్కడ ముగించబడింది. యెషయా గ్రంథంలో ఇవ్వబడినటువంటి వచనాలు మీరు ఒకవేళ చూసి మీరు ధ్యానం చేసుకొనవచ్చు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును కాక. ఈ దినమున కృపా సత్యముల గురించి, నీతి సమాధానముల గురించి మనం నేర్చుకున్నాం. సిలువలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం గ్రహించి ఈ యొక్క అంశాలని మనం పదే ధ్యానం చేయటం ద్వారా సిలువలో ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని మనం గ్రహించగలం. చిన్న ప్రార్థన చేసుకొని మనం డిస్పర్స్ అవుదాం.